హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ కిల్ తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ అనేది హిందీ లాంగ్వేజ్, ఒరిజినల్ లాంగ్వేజ్, తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నేను నిన్ననే చూడడం జరిగింది ఈ సినిమా. కొన్ని కారణాల వల్ల నిన్న రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈరోజు ఇస్తున్నాను రివ్యూ. నాకు సినిమా ఎలా అనిపించింది అనేది తెలుసుకునే లోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ కిల్ మూవీ విషయానికి వస్తే హీరోల పేరు లక్ష్య, హీరోయిన్ పేరు తన్య మణిక్టాల, ఆశీష్ విద్యార్థి గారు కూడా ఉన్నారు తెలుసు అనుకుంటున్నాను అతను. ఇంకా ఈ మూవీ ఓవరాల్గా 1 hour 45 minutes అరౌండ్గా ఉంది ఇది. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే బాగుంది భయ్య. అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను కానీ అసలు ఎలా కూడా తీర్చే సినిమా అని అనిపించింది నాకైతే. సినిమా మొత్తం ట్రైన్లోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా వాళ్ళు ట్రైన్ ఎక్కితే ఇంకా ఆ అమ్మాయిని వెంటాడుతూ ఉంటారు చంపుదామని. అసలు ఎవరు చంపుదాం అనుకుంటున్నారు ఏంటి అనేది, చంపుతారా చంపరా, అసలు హీరో అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు, ఎందుకు చంపుకుంటూ వెళ్ళిపోతాడు, నిజంగానే హీరోయిన్ బతికుందా చచ్చిపోయిందా ట్రైన్లోనే అనేది సినిమా స్టోరీ. ఇంకా సినిమా మొత్తం ట్రైన్లోనే చూపించారు. సినిమా మొత్తం ట్రైన్లో ఫైట్సే, సినిమా మొత్తం ఫైట్సే, కానీ ఆ ఫైట్స్ కూడా చాలా గ్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే మాత్రం బ్లడ్ బాత్ అన్న ఫీలింగ్ కలుగుద్ది. బ్లడ్ షెడ్కి వెళ్ళామా, బ్లడ్ బాత్ చూసామా అన్నట్టుగా ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది బ్లడ్. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే ఇంకా సినిమా మధ్యలో ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూ ఫైట్స్ తీసుకెళ్ళడం వల్ల ఆ ఫైట్స్ కూడా మనకి ఎక్కినాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషన్ టచ్ చేస్తూ వచ్చిన బ్లడ్ బాత్ అయితే మాత్రం కిర్రాక్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్లోను అయితే మాత్రం అదైతే సూపర్. ఇంకా సినిమా మొత్తం ఫైట్స్, ఆ ఫైట్స్ కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండాలి. బ్లడ్ బాత్, బ్లడ్ షెడ్ లాంటివి కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది బెస్ట్ ఆప్షన్. ఇలాంటివి ఏమీ వద్దు, అసలు భరించలేము బ్లడ్ బాత్, ఇంత బ్లడ్ అంటే చాలా కష్టం, ఓ మాదిరిగా లిమిట్ ఉండాలి, లిమిట్ దాటేసి ఉండే బ్లడ్ బాత్, బ్లడ్ షెడ్ లాంటిది మాకు వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమా అసలు చూడకండి. ఎందుకంటే అసలు భరించలేరు. ఇటువంటి సినిమాలు నచ్చని వాళ్ళు కనుక ఉంటే ట్రై చేయకండి, అసలు భరించలేరు. ఇటువంటి సినిమాలు కావాలనుకునే వాళ్ళు మాత్రమే, బ్లడ్ బాత్, బ్లడ్ షెడ్ లాంటి సినిమాలు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా ట్రై చేయండి. ఇక నాకైతే బాగా అనిపించింది పర్స్పెక్టివ్ అయితే. ఇంకా ఈ మూవీ వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇస్తాను నేను. ఓకే, అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూసుంటే హిందీలో థియేటర్లో చూసారా, లేదా తెలుగులో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసారా, లేదా హిందీలో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసారా, ఏ లాంగ్వేజ్లో చూసారో ఏంటి, మీకు సినిమా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయగలరు. మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, రివ్యూ నచ్చినా లైక్ చేయండి, మా కంటెంట్ నచ్చినా కూడా లైక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.